అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మక్రోనీతో ఖీర్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మక్రోనీతో ఖీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని కొంచెం పచ్చెనపప్పు వేసి వాటర్ని పోసి 2-3 సార్లు వాష్ చేసి నానపెట్టుకోవాలి. ఒక ½ లీటర్ వరకు పాలను కూడా కాసుకోవాలి. బెల్లాన్ని తీసుకొని కొంచెం ముక్కలుగా చేసి వాటర్ పోసుకొని స్టవ్ మీద ఉంచి కరిగించుకోవాలి. బెల్లంలో ఏదన్నా నలకలు ఉంటే ఇలా కరిగించుకోవటం ద్వారా మనం స్ట్రైన్ చేసి వేసుకోవచ్చు కదా, అందుకని. బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. పాలను కూడా బాగా కాసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, వెండి కొబ్బరి, దాల్చిన చెక్క, 3 లవంగాలు మొత్తాన్ని వేసి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 గ్లాసుల వాటర్ని పోసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా వేసేద్దాం. వేసుకొని మక్రోనీని కూడా వేయాలి. ఈ మక్రోనీ ఉడకటానికి టైమే పడుతుందండి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది ఉడకటానికి. ఒకసారి కలుపుకొని మూత ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకుందాం. బెల్లం వాటర్ మొత్తం పోసాక ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర వరిపిండి ఉంటే వరిపిండినైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు. కలుపుకున్న దాన్ని మనం ఈ ఖీర్లో వేసి కలుపుకుందాం. ఇలా చేయటం ద్వారా ఖీర్ చిక్కపడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దగ్గర పడిందా లేదా అని చెక్ చేసుకొని ఇలాచీ పౌడర్ని వేద్దాం. నేను ఇక్కడ షుగర్ వేసి ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కాగపెట్టుకున్న పాలను 1 గ్లాసు పోసేద్దాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులను వేసేద్దాం. అంతేనండి, మక్రోనీ ఖీర్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.